పింక్ బుక్ ఈ మాట ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తోంది. కాంగ్రెస్ నేతలు బనాయించే అక్రమ కేసులకు, తమ కార్యకర్తల విషయంలో చేసే అరాచకాలకు గుర్తుగా తీసుకొచ్చింది బీఆర్ఎస్. మరో 4 ఏళ్లు ఓపిక పట్టి ఆ తర్వాత వడ్డీకి వడ్డీ, చక్రవడ్డీ కూడా కలిపి బదులు తీరుస్తామంటున్నారు గులాబీ పార్టీ నేతలు. ఇతర జిల్లాల మాదిరిగానే ఖమ్మం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రెడ్ బుక్ ఏపీలో ఈ పేరు మారుమోగుతోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ నేత నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఓ పుస్తకాన్ని పట్టుకుని ప్రచారంలో తిరిగారు. టీడీపీ కార్యకర్తల్లో ఓవైపు ధైర్యం నింపుతూ వైసీపీ అక్రమాలను రెడ్ బుక్ లో రాస్తున్నామని, అధికారంలోనికి వచ్చాక బదులు తీర్చుకుంటామని ప్రకటించి సంచలనం సృష్టించారు. కానీ 3వ చాప్టర్ ఓపెన్ అవ్వాలంటే వేదిక పైన ఉన్న రాము గారు, వెంకట గారు చాలా వస్తున్నారు. ఇక అధికారంలోనికి వచ్చాక ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని వైసీపీ ఆరోపిస్తుంది. స్వయంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు కూడా. జరుగుతా ఉండేది ఏమిటి అని అంటే రెడ్ బుక్ పాలన. ఆ రెడ్ బుక్ పాలనలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ తప్పు చేసినా మీరు చేయండి తప్పును, మేము వెనకేసుకొని వస్తాము, మీకు ఏమీ జరగనివ్వము అని చెప్పి మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రోత్సహిస్తా ఉన్న పరిస్థితులు. అక్కడ ఏపీలో మాదిరిగానే ఇప్పుడు తెలంగాణలోనూ గత కొన్ని రోజులుగా పింక్ బుక్ ప్రస్తావన గట్టిగా వినిపిస్తుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కారు పార్టీ అగ్రనేతలు. ఎక్కడికక్కడ జిల్లాలు, నియోజకవర్గాల వారీగా గులాబీ పార్టీ నేతలు ఈ పింక్ బుక్లు ఏర్పాటు చేసి తమను వేధిస్తున్న ప్రత్యర్థులు, అధికారుల పేర్లు రాస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పింక్ డైరీ పట్టుకొని మీరు తిరగాల. ఈ సంవత్సరం అది అర్థమైపోయింది. ఈ పింక్ డైరీలో రాసుకోవాలి. ఇప్పటి నుంచి మనం రాయాలా. ఇప్పటి నుంచి ఏం రాయాలా? డివిజన్లో ప్రజా సమస్యలు రాయాలా. ప్రజా కంటకులు ఎవరున్నారు వాళ్ళే కూడా. ఇతర జిల్లాల మాదిరిగానే ఖమ్మం జిల్లాలోనూ గులాబీ నేతలు ఇప్పుడు పింక్ బుక్ జపం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అయితే గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అప్పుడు జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఏ మాత్రం ఎదురు చెప్పినా కేసులు పెట్టారన్న విమర్శలు హస్తం నేతల నుంచి వినిపించాయి. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో సీన్ మారిపోయింది. ఇంకా చెప్పాలంటే పరిస్థితి అంతా రివర్స్ అయిందన్న మాట వినిపిస్తోంది. పదేళ్ల పాటు తిరుగులేని విధంగా అధికారం చెలాయించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారు. దీంతో ఇప్పుడు టర్న్ కాంగ్రెస్ వాళ్ళది. అందుకే చీమ చిటుక్కుమన్న కారు పార్టీ నేతలపై కేసులు బుక్ అవుతున్నాయట. గ్రామ స్థాయిలోని గులాబీ నాయకుల నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ఇదే దుస్థితి ఉందని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. దీంతో జిల్లాలోనూ పింక్ బుక్ ప్రస్తావన గట్టిగానే తెస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. స్థానికంగా ఖమ్మం జిల్లాలో పరిస్థితి చూస్తే మంత్రి తుమ్మల వర్సెస్ పువ్వాడ అజయ్ అన్నట్లుగా ఉంది. గతంలో బీఆర్ఎస్ హవా సాగగా ఇప్పుడు తుమ్మల మాట నెగ్గుతోంది. దీంతో ప్రభుత్వం మారగానే గులాబీ పార్టీ నుంచి పలువురు చోటా మోటా నేతల నుంచి పెద్ద నాయకుల వరకు హస్తం పార్టీలో చేరిపోయారు. చివరకు డీసీసీబీ చైర్మన్ గా ఉన్న కోరాకుల నాగభూషణ్ ను ఆయనంతటా ఆయనే పదవికి రాజీనామా చేసేలా చేయడంలో తుమ్మల వ్యూహం ఉందని చెబుతారు కారు పార్టీ నేతలు. దీంతో పార్టీ నేతలకు ధైర్యం చెప్పేందుకు పింక్ బుక్ ప్రస్తావన తెస్తున్నారు పువ్వాడ అజయ్ అన్న వాదన బలంగా వినిపిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మొదలై ఏడాది దాటింది. ఇంకో 4 ఏళ్ల వరకు సమయం ఉంది. దీంతో ఈ 4 ఏళ్లు కేడర్ లీడర్లంతా ఎక్కడికెళ్లినా పింక్ బుక్ లో తమకు ఎదురైన సమస్యలు,
ఇబ్బందులు రాయాలని తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ చెల్లిద్దామని చెబుతున్నారట పువ్వాడ అజయ్. మరి బీఆర్ఎస్ నేతల పింక్ బుక్ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.